ఆధ్వర్యంలో గౌరవ ఎమ్మెల్సీ గారైన జీవన్ రెడ్డి అన్న గారితో ఈ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ ప్రత్యేక సంచికను వారితో ఆవిష్కరించాం. మరి అట్లాగే డైరీని కూడా వారి కార్యక్రమం. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఉన్నప్పుడు కూడా గౌరవ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి వారు మాకు సంపూర్ణ సహకారం కూడా అందిస్తారని మేము ఆశిస్తున్నాం. అట్లాగే మా రాష్ట్ర శాఖ తరఫున మేము రాష్ట్ర కార్యదర్శి అలాగే జగిత్యాల జిల్లా అధ్యక్షుడిని మా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కె నరసింహారావు ఆధ్వర్యంలో మా సీనియర్ సిటిజన్లకు ఆర్టీసీలో 50% రిజర్వేషన్లు కల్పించాలనేది టికెట్లకు కల్పించాలని కూడా మేము కోరుతున్నాం. అట్లాగే ఇప్పుడు మా మహిళలకు అది కల్పించారు. అందులో మా సీనియర్ సిటిజన్ మహిళలు కూడా వస్తారు. అది చాలా సంతోషమైన విషయం. అంతేకాకుండా మేము ఈ గౌరవ కేంద్ర ప్రధానమంత్రి మోడీని గారు కూడా మేము సీనియర్ సిటిజన్ 2019లో ప్రవేశపెట్టిన ఈ సీనియర్ సిటిజన్ చట్టం సవరణ, అంటే ఆ సవరణలో ఇదివరకు ఓన్లీ 10,000 మాత్రమే ఈ వయోవృద్ధులైన తల్లిదండ్రులకు పిల్లలు అనాదరిస్తే వారికి గౌరవ ట్రిబ్యునల్ చైర్మన్ ఆర్డీఓ, గౌరవ ట్రిబ్యునల్ అప్గ్రేడ్ చైర్మన్ కలెక్టర్ గారు ఓన్లీ రూపాయలు 10,000 అంటే ప్రభుత్వ ఆదేశాల మేరకు, గత ప్రభుత్వ ఆదేశాల మేరకు మరి వారు ఇస్తున్నారు. మరి అట్టి ఆ పరిహారాన్ని కనీసం జీవన భృతిని కనీసం ఒక 50,000 వరకన్నా పెంచితే మరి ఆ కుటుంబానికి ఆసరగా ఉంటుంది, ఆ తల్లిదండ్రులకు ఆసరగా ఉంటుంది. మరి ఎన్నో సంఘటనలు కూడా మనం దయనీయంగా చూస్తా ఉన్నాం. మరి సిద్దిపేట జిల్లాలో ఒక తండ్రి 4 కొడుకులు మరి వాళ్లకు మనిషికి 2 ఎకరాలు ఇచ్చినా కూడా ఈయనకు ఒక అర్ధ ఎకరం ఇస్తే ఆ అర్ధ ఎకరం కూడా మాకు కావాలని వేధించేసరికి అదే ఆ భూమిలోకి వెళ్లి ఆయన సజీవ దహనం చేసుకున్నాడు. మరి ఇటువంటి దయనీయమైన సంఘటనలు మన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. మరి ఇవి కూడా మన పోలీస్ శాఖ కూడా చాలా దృష్టి సారించాలి. వాళ్ళు కూడా యాక్షన్, అంటే వయోవృద్ధులు వాళ్ళ దగ్గరికి పోతే కూడా వెంటనే వాళ్ళు స్పందిస్తలేదు. అది స్పందింపజేయాలని గౌరవ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారిని మేము కోరుతున్నాం. అంతేకాకుండా ఈ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ కూడా మేము నిన్న రాష్ట్ర రాజధానిలో మరి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక సంచికను కూడా ఆవిష్కరింపజేసి మన ముఖ్య అతిథులుగా డిప్యూటీ సీఎం మరి మిగతా సీతక్క గారు, మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు గారు అట్లాగే ఆహ్వానించడం. మరి ఈ సందర్భంగా మేము కోరేదేమంటే మా సీనియర్ సిటిజన్స్ కు మరి ఇంకా ప్రతి జిల్లాలో కూడా కొన్ని జిల్లాల్లో మాకు భవనాలు. జగిత్యాల శాఖకు చెందినటువంటి సీనియర్ సిటిజన్స్ పక్షాన స్థానిక అధ్యక్షులు మిత్రులు హరేష్ కుమార్ గారు, అట్లాగే వారి ఇతర మిత్రులు, సహచరులు అందరికీ ఏదైతుందో వీళ్ళ హృదయపూర్వకంగా, వాస్తవంగా సీనియర్ సిటిజన్స్ అంటే ఎవరమైనా ఒకనాటికి వీళ్ళ విశ్రాంత జీవితం గడపడంలో ఏదైతుందో వృద్ధులు కావడం సహజం. అటువంటి యొక్క వయోవృద్ధుల సంక్షేమానికి సంబంధించి పాటుపడటం ప్రతి పౌరుడు బాధ్యతగా భావించాలి. వాస్తవంగా ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వమే కానీ వృద్ధుల సంక్షేమానికి సంబంధించి వారికి ఆసరాగా నిలిచే విధంగా, ప్రభుత్వం అండగా నిలిచే విధంగా వీళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతుందో ప్రత్యేక పెన్షన్ సౌకర్యం కల్పిస్తున్న విషయం మనకు తెలియదు కాదు. అంటే ఏ విధంగా అయితే ప్రభుత్వ ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు వాళ్ళు ప్రభుత్వ పరంగా అధికారికంగా పెన్షన్ పొందడం దొరుకుతున్న సౌకర్యం ఏ విధమైనటువంటి ఒక అంటే వారి జీవితంలో ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశం పొందలేనటువంటి యొక్క సివిల్ సిటిజన్స్ కూడా ఏదైతుందో ప్రభుత్వం అండగా నిలవడం జరుగుతుంటుంది. అందులో భాగంగా ఏదైతుందో ఇవాళ ఈ పెన్షన్ స్కీమ్ అమలు కాబట్టి విషయం మనకు తెలిసిందే. ముఖ్యంగా ఇవాళ ఏ కుటుంబమే కానీ ప్రతి పిల్లలు ఏదైతుందో పెద్దల పెంపకంతోనే పిల్లలు పైకి రావడం జరుగుతుంది. వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దేది మరి ఆ తల్లిదండ్రులు పెద్దలే అని చెప్పని చెప్పక తప్పదు. మరి అటువంటి పెద్దలు తల్లిదండ్రులను
గౌరవంగా వారి శేష అంటే వారి చివరి జీవితం ఏదైతుందో ఏ విధమైనటువంటి ఒక ఆటంకం లేకుండా ఒడిదుడుకులు లేకుండా చూసుకునే బాధ్యత వారి పిల్లలపై ఉంటుందని